హాయ్ ఫ్రెండ్స్, ఇది మిట్టు మిటి యొక్క యూట్యూబ్ ఛానల్. ఒక అందమైన పచ్చని అడవిలో పొద్దున సూర్యుడు మెల్లగా వెలుగు జల్లుతున్నాడు. పక్షులు మధుర స్వరాలతో పాటలు పాడుతున్నాయి. అక్కడే మన చిన్న స్నేహితులు మిటు మరియు మిటి సంతోషంగా ఆడుకుంటున్నారు. మిటు ఎగురుతూ ఎగురుతూ పరిగెత్తేసే సంతోషమైన ర్యాబిట్. మిటి కోమలైన మనసు, మంచి హృదయమున్న ఒక చిన్న దేవత. ఆ రోజు ఇద్దరూ పార్క్ చుట్టూ పరిగెత్తు ఆడుకుంటున్నారు. మిటూకి పరిగెత్తడం, ఎగరడం చాలా ఇష్టం. ఒక పూల నుండి మరొక పూల మీద ఎగురుతూ సంతోషంగా ఆడుతున్నాడు. అప్పుడు పక్కన ఒక చిన్న చెరువుంది. ఆ చెరువు గట్టు దగ్గర ఒక చిన్న చీమ తప్పుగా నీళ్లల్లో పడిపోయింది. స్విమ్ చేయడం తెలియక అది బాగా కష్టపడుతున్నది. అయ్యో, ఎవరైనా హెల్ప్ చెయ్యండి అని ఆ చీమ మెల్లగా అరిచింది. మిటి ఆ సౌండ్ విని చూసింది. జాగ్రత్తగా చుట్టూ చూసింది. చెరువులో ఒక చిన్న నలుపు బిందువులాగా ఏదో కదులుతున్నది. మిటు, చూడు, ఆ చీమ నీళ్లల్లో ఇరుక్కొని కష్టపడుతుంది అని మిటి చెప్పింది. కాని మిటు ఏమన్నాడో తెలుసా? అరే, అదొక చిన్న చీమనే, అది తనే బయటకొస్తుంది, రా ఆడుకుందాం అని ఇగ్నోర్ చేశాడు. మిటీకి చాలా బాధగా అనిపించింది. చిన్నదైన ప్రాణమే కదా, మనం హెల్ప్ చెయ్యాలి అని తన మనసులో అనుకుంది. ఆమె దగ్గరున్న ఒక పెద్ద ఆకును మెల్లగా తీసుకుంది. పక్క ఉన్న ఒక కర్రతో నీళ్లల్లో మెల్లగా తోసింది. ఆ ఆకు చీమ ఉన్న దగ్గరికి తేలివెళ్ళింది. రా చిన్న చీమ, ఇదెక్కి అని మిటి ప్రేమగా అన్నది. చీమ చాలా కష్టపడి ఆ ఆకు మీద ఎక్కింది. కొన్ని నిమిషాల్లో అది సేఫ్గా గట్టు దగ్గరికి చేరింది. థ్యాంక్యూ, మీరు లేకపోతే నేను బతకలేనన్ను అని చీమ కృతజ్ఞత చెప్పింది. మిటి నవ్వింది. థ్యాంక్స్ అవసరం లేదు, ఒకరికొకరు హెల్ప్ చేయడం మంచి పని అన్నది. మిటు దూరం నుండి ఇదంతా చూస్తున్నాడు. కొంచెం సిగ్గుపడ్డాడు, కాని దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదు. మరుసటి రోజు మిటు ఒక్కడే అడవిలో పరిగెత్తు ఆడుకుంటున్నాడు. చాలా వేగంగా పరిగెత్తాడు. అచానక్కుగా ఒక వేటగాడు పెట్టిన వలలో ఇరుక్కుపోయాడు. అయ్యో, ఇదేంటి అని మిటు భయపడ్డాడు. తన కాలు వలలో ఇరుక్కుంది. ఎంత ట్రై చేసినా బయటికి రాలేదు. తన కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మిటు, ఎవరైనా హెల్ప్ చేయండి అని గట్టిగా అరిచాడు. ఆ సౌండ్ పక్కనున్న అదే చిన్న చీమకి వినిపించింది. వెంటనే తన ఫ్రెండ్స్ అందర్నీ పిలిచింది. ఆ ర్యాబిట్ మనని కాపాడిన దేవత ఫ్రెండ్, ఇప్పుడది కష్టంలో ఉంది, మనం హెల్ప్ చేయాలి అని చీమ అన్నది. అందరు చీమలు కలిసి వచ్చాయి. వలలో ఉన్న తాడులను మెల్లగా కొరకడం మొదలుపెట్టాయి. అవి చిన్నవి అయినా కలిసి చేసిన పని చాలా బలంగా ఉంది. కొంచెం సేపు తర్వాత తాడు బలహీనపడింది. చట్ అని తాడు కట్టయిపోయింది. మిటు ఫ్రీ అయ్యాడు. అది చూసి మిటు చాలా ఆశ్చర్యపోయాడు. నన్ను కాపాడింది మీరేనా అని అడిగాడు. ఆ చిన్న చీమ నవ్వింది. నిన్న మిటి నన్ను కాపాడింది, ఈరోజు మేము మీకు హెల్ప్ చేశాం అన్నది. మిటూకి చాలా సిగ్గువేసింది. నేను నిన్ను ఇగ్నోర్ చేశాను, సారీ అన్నాడు. అప్పుడు మిటి కూడా అక్కడికి వచ్చింది. చూడు మిటు, చిన్న హెల్ప్ కూడా పెద్ద మార్పుని తీస్తుంది అని మెల్లగా చెప్పింది. మిటు తలనూపాడు. ఇక నుండి ఎవరు చిన్నవాళ్లని చూడను, అందరికీ హెల్ప్ చేస్తాను అని గట్టిగా చెప్పాడు. ఆ రోజు నుండి మిటు చాలా జాగ్రత్తగా ఉండేవాడు. చిన్న పురుగైనా, చిన్న పక్షైనా ఎవరికి హెల్ప్ కావాలంటే వెంటనే సహాయం చేసేవాడు. అడవిలో అందరూ చెప్పుకున్నారు, మిటు మారిపోయాడు, ఇప్పుడు చాలా మంచివాడు. పిల్లలారా, ఒక చిన్న చీమకి చేసిన సహాయం ఒక పెద్ద మార్పుని తీసుకొచ్చింది. బాయ్ ఫ్రెండ్స్, మరొక కథలో చూద్దాం. బాయ్ బాయ్.